శుభోదయం మిత్రులారా. పద్యకవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ధార్మికము. మర్మి నిరంతరము అనుమానిత ధోరణి సాగుచుండుచో నిర్మల మానసము గణనీయ వికాస ప్రశాంత సేవనన్ వర్మిత సత్యసూత్ర పరివారపు సాయమునంది నిల్వగన్ ధర్మము నీతి బాహ్యమగు దైత్యుల సంతును మట్టుబెట్టెడిన్. పుత్రులారా, ఈ పద్యభావము ధర్మము అధర్మాన్ని ఏ విధంగా జయిస్తుంది. ఈ ప్రపంచంలో ధర్మము అధర్మము రెండూ ఉంటాయి. కానీ వీటి విశ్లేషణ ఎలాగుంటుందంటే మర్మి అంటే మోసగాడు. మర్మి నిరంతరము అనుమానత ధోరణి సాగుచుండుచో. మర్మి ఎప్పుడు ప్రవర్తన అనుమానంగా ఉంటుంది. ఏది హేతుబద్ధంగా ఉండదు. మాట్లాడితే మరో రకంగా ఉంటుంది, చేసే పని ఇంకో రకంగా ఉంటుంది. నిర్మల మానసము, అదే స్వచ్ఛమైన మనసు, గణనీయ వికాస ప్రశాంత సేవనన్. స్వచ్ఛమైన మనసు, గణనీయమైన అంటే మంచి కార్యక్రమాలు, ప్రశాంత సేవలో, అది దేవుడి సేవ కానివ్వండి, కార్యక్రమం కానివ్వండి, సేవన అంటే కొలువు ఉద్యోగం కానివ్వండి. వర్మిత సత్యసూత్ర పరివారపు సాయమునంది. ఆ విధంగా పనిచేస్తూ నిర్మల మానసం ఏం చేస్తుందంటే, వర్మిత అంటే కవచం ధరించినవాడు. ఇక్కడ ఏం కవచం ధరించాడంటే సత్యసూత్ర పరివారపు సాయము. సత్యసూత్రాలు, సత్యాన్ని పాటిస్తున్నటువంటి ఒక సమూహం, ఆ సమూహం వర్మితం అంటే కవచం ధరించుంది. ఆ వాళ్ళ సాయం తీసుకుంటే ధర్మము నీతి బాహ్యమగు దైత్యుల సంతును. ధర్మం ఏం చేస్తుంది? నీతి బాహ్యంగా, నీతికి విరుద్ధంగా చరించేటువంటి దైత్యులు, రాక్షసులు లాంటి మనుషులు, వాళ్ళ సంతు, వాళ్ళ సంతానాన్ని ఇక మీదట ఎవరు లేకుండా మట్టు పెట్టడి చంపి వేస్తుంది అని చెప్పి ధర్మాన్ని కాపాడితే ధర్మో రక్షతి రక్షిత అన్నారు కనుక ఈ పద్యం మీరు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటారు.